మనకి సంవత్సరంలో వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి నైమిత్తిక తిథులలో ఒకటి శ్రీరామనవమి. మనకి శాస్త్రంలో చైత్రమాసాన్ని మధుమాసము అని పిలుస్తారు, వైశాఖ మాసాన్ని మాధవ మాసము అని పిలుస్తారు. చైత్రమాసంలోనూ వైశాఖ మాసంలోనూ కూడా మల్లెపువ్వు మామిడి పండు ఈ రెండు ప్రఖ్యాతి వహించాయి. మల్లెపువ్వు యొక్క సువాసన ఎలా ఉంటుందో, మామిడి పండు యొక్క రసము ఎంత తీయగా ఉంటుందో అంత గొప్ప సువాసనాభరితమైనటువంటి నడవడి కలిగినటువంటి వారు, అంత మధురముగా మాట్లాడగలిగినటువంటి వారు, మహాపురుషులైనటువంటి వారు ఇద్దరు ఈ కాలములో జన్మించారు. ఒకరు చైత్రమాసంలో శుక్లపక్ష నవమి నాడు శ్రీరామచంద్ర ప్రభువు ఆవిర్భవిస్తే, వైశాఖ మాసంలో శుక్లపక్షంలో పంచమి తిథి నాడు శంకర భగవత్పాదులు ఆవిర్భవించారు. ఈ రెండు అవతారాలు కూడా మధుమాసంలోనూ మాధవ మాసంలోనూ వచ్చాయి. ఇద్దరూ కూడా లోకానికి నడవడి నేర్పిన వారే, ఇద్దరూ కూడా మధురాతి మధురంగా మాట్లాడగలిగిన వారే. అటువంటి శ్రీరామ నవమి మనకి చాలా గొప్ప నైమిత్తిక తిథి. మనకి ఎన్నో అవతారాలు ఉన్నాయి. అందులో మళ్ళీ అత్యంత ప్రధానమైనటువంటి అవతారములుగా చెప్పబడేటటువంటివి దశావతారములు. అందులో వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని ఇన్ని అవతారములు స్వామివే. కానీ ఇందులో మళ్ళీ రామావతారంతో మనుష్య కోటికంతటికీ కూడా చాలా దగ్గర సంబంధం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, లోపల ఉన్నటువంటి స్వామి ఎవరూ తెలియదనుకోండి, ఒకవేళ అది వామనమూర్తికి చెందిన గుడై ఉండొచ్చు, లేదా మత్స్యమూర్తికి చెందిన గుడై ఉండొచ్చు, లేదా కృష్ణ భగవానుడి గుడి కావచ్చు, లేదా నారాయణుడి గుడి కావచ్చు. అది ఏ ఆలయమో తెలియనప్పుడు విష్ణు ఆలయము అంటాం. అది ఏ అవతారానికి సంబంధించింది కానివ్వండి, విష్ణు ఆలయం అంటాం. కానీ ఒక్క రామాలయాన్ని మాత్రం విష్ణు ఆలయం అనం, రామాలయమనే అంటాం. అలాగే అమ్మవారిని ఏ గుళ్ళో అయినా లక్ష్మీదేవి తాయారు అంటారు. కానీ ఒక్క సీతామహాలక్ష్మిని మాత్రం లక్ష్మీదేవి గుడి అనరు, సీతమ్మ గుడి అంటారు. సీత గుడి అని ఎవరు అనరు, అమ్మ అని చేర్చి సీతమ్మ గుడి అంటారు. సీతమ్మ అన్నా కూడా తృప్తి సరిపోక సీతమ్మ తల్లి అంటూ ఉంటారు. ఆ సీతారాములిద్దరూ కూడా లోకానికి నడవడి నేర్పినటువంటి వారు. మనుష్య జాతికి అంతటికీ కూడా అంత దగ్గరి నడవడి కలిగినటువంటి వారు. మనుష్యుడు ఎలా బ్రతకాలో, ఏది అనుష్ఠిస్తే మనిషి తరిస్తాడో అనుష్ఠించి చూపించినటువంటి అవతారం శ్రీరామావతారం. అందుకే రామావతారం గురించి చెప్తూ వశిష్ఠ విశ్వామిత్రాదులు చెప్పడం కాదు, ఒక రాక్షసుడు మారీచుడు రామాయణంలో ఒక మాట అంటాడు, రామో విగ్రహవాన్ ధర్మ అంటాడు. ధర్మము వచ్చి ఒక చోట రాశీభూతమైతే అదే రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి యథార్థానికి జీవితంలో ఎన్నడూ దుఃఖించలేదు. దుఃఖించినట్టు కనపడ్డాడంతే, కానీ లోపల ఎప్పుడూ ఆయన సంతోషంగానే ఉండేవాడు. ఎందుచేత ఆయనకి అంత సంతోషము అంటే ఒక్కటే కారణం, ఆయన ఎప్పుడైనా ధర్మాన్ని విడిచిపెట్టేస్తే ఆయన ఆ రోజున రోధించాలి. కానీ రాముడు తన జీవితం మొత్తం మీద ఎప్పుడూ కూడా ధర్మాన్ని విడిచిపెట్టలేదు. దేశకాలముల యందు ఎప్పుడు ఏ ధర్మాన్ని అనుష్ఠించాలో అప్పుడు ఆ ధర్మాన్ని అనుష్ఠిస్తూనే ఉన్నాడు. ధర్మాన్ని పట్టుకున్న కారణం చేత తనకి ఎన్నడూ అపజయము రాదు అని పరిపూర్ణంగా విశ్వసించినవాడు. ఏ ఇంట ఎవరు చదువుకున్నా శ్రీరామాయణం చదువుకుంటారు. ఎవరి ఇంట ఏ పుస్తకం ఉన్నా లేకపోయినా శ్రీరామాయణ గ్రంథం ఉంటుంది.
ఎవరైనా సరే ఏదైనా సరే వ్రాయడం మొదలు పెడితే శ్రీరామ వ్రాయకుండా వ్రాయడం మొదలుపెట్టారు. ఏ నామం పట్టుకోవాలి అంటే తత్తరపాటు లేకుండా ఎవరైనా వెంటనే చెప్పేటటువంటి నామం శ్రీరామ నామం. యుగాలు మారిపోయినా అంత మధురాతి మధురమైన కథగా నిలబడిపోయినటువంటి కథ శ్రీరామ కథ. ఎన్ని యుగాలు మారిపోయినా మనిషిని తరింప చేయగలిగినటువంటి తారకనామంగా మిగిలిపోయినటువంటి నామం శ్రీరామ నామం. అంతటి మహాపురుషుడు రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తే ధర్మాన్ని విడిచిపెట్టేయాలి అనుకుంటే రామాయణంలో 2 కాండలు ఉండవు. అసలు రామాయణంలో సుందరకాండ యుద్ధకాండ ఉండవలసిన అవసరం లేదు. కేవలం తన భార్య అయినటువంటి సీతమ్మని తిరిగి తాను పొందడమే ఆయన ప్రయోజనమైతే, ఆయన సుగ్రీవుడితో స్నేహం చేసుకోకుండా వాలితో స్నేహం చేసుకుని ఉంటే వాలి చిటికి వేసినంత మాత్రం చేత తప్పకుండా రావణాసురుడు తీసుకొచ్చి సీతమ్మని మళ్ళీ అప్పజెప్పేస్తాడు. వాలి అంటే రావణాసురుడికి అంత భయం. కానీ అధర్మమునందున్నటువంటి వాలితో తాను సంధి చేసుకుని వాలి సహకారంతో తన భార్యని తిరిగి తాను పొందడం కన్నా ధర్మమునందు నిలబడినటువంటి సుగ్రీవుడితో సంధి చేసుకుని సుగ్రీవుడికి ఉపకారం చేసి వాలిని సంహరించి తరువాత అంత కష్టపడి సుందరకాండ యుద్ధకాండ దాటిన తరువాత రావణ సంహారం చేసి సీతమ్మని పొంది ధర్మమును మాత్రమే అనుష్ఠించి ధర్మమును అనుష్ఠించినటువంటి వ్యక్తి జీవితంలో తిరుగులేని విజయాన్ని పొందుతాడు. కాలముతో సంబంధము లేకుండా ఆ వ్యక్తి యొక్క జీవన గతి, ఆయన కథ నిలబడిపోతుంది అని లోకానికి చాటి చెప్పినటువంటి అవతారం రామావతారం. రామావతారం మనుష్యుడు ఎంత కాలం ఈ లోకంలో ఉంటాడో అంతకాలం నిలబడిపోతుంది. రామాయణం ఎంతకాలం ప్రవచనం చెయ్యబడాలి అంటే మనుష్య జాతి ఉన్నంతకాలం రామాయణం ప్రవచనం చెయ్యబడుతూనే ఉండాలి, రామాయణం చదవబడుతూనే ఉండాలి. శ్రీరామాయణం వేదోపబృంహణం. వేదం చదువుకోకపోతే ఒకవేళ చదువుకోకపోయి ఉండవచ్చు. కానీ ఒక పని చెయ్యవలసి వస్తే ఈ పని చెయ్యాలా చెయ్యకూడదా, ఒకవేళ చెయ్యవలసి వస్తే ఎలా చెయ్యాలి అన్న అనుమానం వస్తే శ్రీరామాయణంలో ఈ సందర్భంలో రాముడైతే ఏం చేసి ఉన్నాడు అన్నది పరిశీలనం చేస్తే అదే పని మనం కూడా రాముడు చేసినట్టుగా చేసేయచ్చు. అంత వేదవిహితంగా ప్రవర్తించినటువంటి మహాపురుషుడు రామచంద్రమూర్తి. అందుకే మీరు చూడండి, రామరాజ్యం రామరాజ్యం అని ఒక మాట వినపడుతుంటుంది. లోకంలో రామరాజ్యం అంటే శ్రీరామచంద్రమూర్తి పరిపాలన చేస్తేనే రామరాజ్యం వస్తుంది అని నేను ప్రతిపాదన చేశాననుకోండి, అంటే ఇక రామరాజ్యం ఎప్పటికీ రాదు. మళ్ళీ రామావతారం వస్తేనే రామరాజ్యం వస్తుంది. కానీ సుభిక్షంగా ఉన్నటువంటి ఏ రాజ్యాన్నైనా సరే రామరాజ్యం అని పిలుస్తాం. ఎందుచేత అంటే రాముడు పరిపాలన చేసేటప్పుడు దేన్ని ప్రమాణంగా చేసుకున్నాడు అంటే శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని పరిపాలన చేశాడు. శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని పరిపాలన చేసినటువంటి రామచంద్రమూర్తి యొక్క పరిపాలనా కాలమునందు ఒక్క వ్యక్తి కూడా ఖేదపడకుండా రాజ్యమంతా పరమ సంతోషంగా ఉండగలిగారు అంటే రామరాజ్యం కాలమునందు ఎప్పుడైనా వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే పరిపాలించేటటువంటి ప్రభువులు శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని పరిపాలించగలిగితే రామరాజ్యం వస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని, పరిపాలన నుండి అన్ని విషయములను కూడా సువ్యవస్థితం చేసినటువంటి మహాపురుషుడు రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి జీవితంలోంచి మనం తప్పకుండా ఒక విషయాన్ని తెలుసుకోవాలి. 24,000 రామాయణ శ్లోకాలలో రాముడితో సమన్వయం కానటువంటి వ్యక్తి ఉండడు. ఒక నిషాదుడు కానివ్వండి, ఒక రాక్షసుడు కానివ్వండి, ఒక వానరుడు కానివ్వండి, మనుష్యుడు కానివ్వండి, ఋషి కానివ్వండి, పౌరుడు కానివ్వండి, అనాగరికుడు కానివ్వండి, నాగరికుడు కానివ్వండి, మహర్షులు కానివ్వండి, దేవతలు కానివ్వండి, అందరూ రామచంద్రమూర్తితో అనుసంధానమవుతారు. అందరూ రాముడితో మాట్లాడతారు. కానీ అందరి మాటలు విన్నటువంటి రాముడు ఏదైనా ఒక విషయంలో నిర్ణయం చేసేటప్పుడు దేన్ని ప్రమాణంగా చేసి నిర్ణయం చేస్తాడు అంటే శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని చెప్తాడు తప్ప నా బుద్ధికి ఇలా అనిపిస్తోంది అందుకని నేను దీన్ని తీర్మానం చేస్తున్నాను అని ఎప్పుడు అనడు. శాస్త్రం ఇలా అన్నది కాబట్టి, శాస్త్రం ఇలా చెయ్యమన్నది కాబట్టి నేను ఇలా చెప్తున్నాను అంటాడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు అని అదే రామచంద్రమూర్తి
తదనంతరం శ్రీకృష్ణ భగవానుడిగా పరిపూర్ణావతారంగా వస్తే తాను రామావతారంలో ఏ శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని నడవడిలో వ్యవహరించి చూపించాడో అదే మనకి గీతోపదేశంలో కూడా ఉపదేశం చేసి అందించాడు. కాబట్టి అద్భుతము రామావతారం. అంత గొప్ప అవతారమైనటువంటి రామావతారం చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి నాడు వచ్చింది. నిజానికి వేదం అంటుంది అజాయమానో బహుధా విజాయతే అంటుంది. ఆయన ఒక తల్లి కడుపులో గర్భవాసం చేసి బయటికి రావలసినటువంటి అగత్యము లేనివాడు, అసలు జన్మ ఎత్తవలసినటువంటి అవసరము లేనివాడు. అటువంటి పరమాత్మ ఎన్నో జన్మలు ఎత్తాడు. దేని కొరకు? ఆయన అనుభవించవలసినటువంటి కర్మ లేదు. కానీ ఎందుకొరకు వచ్చాడో ఆయనే చెప్పాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. అలా వచ్చినటువంటి అవతారాల్లో రామావతారం కేవలం మనుష్యుడి యొక్క కీర్తి ప్రతిష్టలు నిలబెట్టడానికి వచ్చిన అవతారం. ఎందుచేత అంటే రావణాసురుడు బ్రహ్మగారిని వరం కోరినప్పుడు మిగిలిన ప్రాణుల చేతల్లో మృత్యు ఉండకూడదని కోరుకుని తృణభూతాహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. మిగిలిన వాళ్ళ చేతులలో నేను మరణం ఉండకూడదని వరం కోరుకుంటాను తప్ప మనుష్యుల చేతిలో నాకు మరణం ఉండకూడదన్న వరాన్ని అడగను. ఎందుకు అడగను అంటే మనుష్యులు గడ్డిపరకతో సమానం, వాళ్ళ పేరెత్తి వరం అడగవలసిన అవసరం నాకే ఉందన్నాడు. రావణాసురుడు గడ్డిపరకగా భావించినటువంటి మనుష్యుడు ఎంత గొప్పవాడో, నరుడి యొక్క జీవన శైలి అతని యొక్క ధర్మానుష్ఠానము చేత అతడు ఎంత గొప్పవాడు కాగలడో నిరూపించడానికి వచ్చినటువంటి అవతారం రామావతారం. నరుడిగా రావాలి అంటే తల్లి కడుపులో గర్భవాస క్లేశం అనుభవించాలి. ఆయనకు అవసరం లేకపోయినా నరుల ఖ్యాతి నిలబెట్టడానికి ఆ యుగం యొక్క ధర్మాన్ని అనుసరించి 12 నెలల పాటు కౌసల్యా గర్భవాసం చేసి తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి కటిక చీకట్లో తన మలమూత్రములలోంచి పుట్టినటువంటి సూక్ష్మమైనటువంటి క్రిములు తన కోమలమైన శరీరాన్ని కొరికేస్తుంటే గర్భస్థ నరకాన్ని అనుభవించి బయటికొచ్చి మనుష్యుడిగా 16 అణాల మనుష్యుడిగా నిలబడి మనుష్యుని యొక్క కీర్తిని దశ దిశల చాటినటువంటి అవతారం రామావతారం. అందుకే తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రేదితి దైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం విద్యునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు మహర్షి. సర్వలోకముల చేత నమస్కరింపబడవలసినటువంటి జగన్నాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు 12 నెలలు కౌసల్యా గర్భవాసం చేసిన తరువాత చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి నాడు మధ్యాహ్నం వేళ అవతార స్వీకారం చేసి ఈ భూమి మీదకొచ్చాడు. తదనంతర కాలమునందు దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ 11,000 సంవత్సరములు ఈ భూమి మీదుండి ఒక సామాన్యుడైన మనుష్యుడు వివాహం చేసుకుని బిడ్డల్ని ఎలా కంటాడో, రాజ్యపాలన ఎలా చేస్తాడో, ధర్మానుష్ఠానం ఎలా చేస్తాడో, తాను లోకము తరించడానికి ఎలా ప్రవర్తించాలో మనందరికీ కూడా తాను అనుష్ఠించి చూపించినటువంటి అవతారం రామావతారం. అందుకే రామాయణ కథ చదువుకున్నంత మాత్రం చేత ధర్మమునందు అనురక్తి ఏర్పడుతుంది. వేదము ఎలా చెప్పిందో అలా ప్రవర్తించడానికి కావలసినటువంటి అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధి మన యందు నిలబడుతుంది. అంత గొప్పదైనటువంటి అవతారమైన రామావతారము వచ్చినటువంటి ఈ పరమ పవిత్రమైన శ్రీరామ నవమి నాడు మనం ఎలా ప్రవర్తించాలో కూడా, ఆ తిథిని ఎలా అనుష్ఠించాలో కూడా శాస్త్రాలు నిరూపణం చేశాయి. ఆ తిథి నాడు అందరూ కూడా అభ్యంగన స్నానం ఆచరించి ఉపవాసం ఆచరించాలి. ఉపవాసము అంటే సాత్వికమైన పరిమితమైన దైవర్పణ చేయబడినటువంటి న్యాయార్జితమైనటువంటి ఆహారాన్ని శరీరం నిలబెట్టుకోవడానికి మాత్రమే అవసరమైనంత పుచ్చుకొని, అలా అవసరము లేకపోతే పుచ్చుకోకుండా పరిహరించి మనసుని నిగ్రహించి కేవలము రామచంద్రమూర్తి యందు మాత్రమే నిలబెట్టడానికి ప్రయత్నం చెయ్యాలి. ఆ రోజున అందరూ కూడా శ్రీరామాయణం బాలకాండలోంచి రామావతార ఘట్టాన్ని పూజామందిరంలో చదువుకోవాలి. ఒకవేళ మిగిలిన వాళ్ళకి అలా చదువుకోవడం చేత కాకపోతే రామచంద్రమూర్తి యొక్క అష్టోత్తరంతో, సీతమ్మ తల్లి యొక్క అష్టోత్తరంతో, హనుమ అష్టోత్తరంతో పూజ పూర్తి చేసి రామచంద్రమూర్తి యొక్క అవతార ఆవిర్భావ ఘట్టాన్ని తాను చదివేటప్పుడు
కుటుంబ సభ్యులందరినీ కూడా పిలిచి, ఒకవేళ చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళకి కూడా చదువుకోవడం రాదేమో అన్న అనుమానం ఉంటే వారిని కూడా పిలిచి కూర్చోపెట్టుకుని రామచంద్రమూర్తి యొక్క అవతారం ఆ రోజు ఏర్పడినటువంటి ఘట్టాన్ని బాలకాండలోంచి చదవాలి. చదివి అందరూ వినాలి. తదనంతరం తప్పకుండా రామచంద్రమూర్తి యొక్క దేవాలయాన్ని దర్శనం చెయ్యాలి. భాగవతులందరూ కూడా ఆ రోజున బృందాలు బృందాలుగా ఏర్పడి కూర్చుని శ్రీరామ జయ రామ జయ జయ రామ, దీన్ని త్రయోదశాక్షరి మహామంత్రం అంటారు. 13 అక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రం. ఈ మంత్రాన్ని మనకు అందించినటువంటి మహానుభావుడు సాక్షాత్తు స్వామి హనుమ. ఆయనయే ఒకప్పుడు అవతార స్వీకారం చేశారు. సమర్థ రామదాసు గారిగా వచ్చినప్పుడు ఈ శ్రీరామ జయ రామ జయ జయ రామ అన్న మంత్రాన్ని మనకు అందించారు. సభలో ఒకరు కూర్చుని ఈ శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటుంటే మిగిలిన వాళ్ళందరూ కూడా సామూహికంగా భజనగా అంటూ ఉంటారు. అందరూ ఆ రోజున భజన చేసి సాయంకాలం వేళలో రామచంద్రమూర్తిని సీతమ్మని మళ్ళీ పునః దర్శనం చేసి చక్కగా ఇంటికెళ్ళి రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి కీర్తనలు వింటూ రామచంద్రమూర్తి యందే మనసుంచి ఆయనని ధ్యానం చేసి ఆయన యొక్క గుణగణములను మనసులో స్మరించి నిద్రిస్తారు. మళ్ళీ మరునాటి ఉదయం లేచి అందరూ దేవాలయానికి వస్తారు. దేవాలయానికి వచ్చి భజన చేసి అందరూ తమకి కలిగినటువంటి ద్రవ్యాన్ని ఒక చోటికి చేర్చి అన్నప్రసాదాన్ని భారీగా వండి స్వామికి మహానైవేద్యం చేసి ఆ మరునాడు అంటే శ్రీరామనవమి మరునాడు మధ్యాహ్నం అందరూ కలిసి సామూహికంగా ప్రసాదాన్ని స్వీకరిస్తారు. నారాయణ సేవ, అన్నసంతర్పణ జరుగుతుంది. శ్రీరామ నవమి నాడు సాయంకాలం వేళ కానీ శ్రీరామనవమి వెళ్ళిన మరునాటి మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ ప్రత్యేకించి శ్రీరామ నవమి నాడే ఎక్కువ చోట్ల చేస్తూ ఉంటారు. తప్పకుండా చెయ్యవలసినది ఏది అంటే రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక సర్గ చదవాలి. అందులో వశిష్ఠ మహర్షి సభాప్రవేశం చేసి వశిష్ఠో వామదేవశ్చ జాబాలీరథ కాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథ అంటారు వాల్మీకి మహర్షి. ఈ మహర్షులందరూ కూడా బయలుదేరి వచ్చి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకాన్ని నిర్వహించారు. ఆ నిర్వహించినప్పుడు ఇక్ష్వాకు వంశంలో పరంపరాగతంగా తల మీద పెట్టుకున్నటువంటి వజ్ర వైఢూర్యములతో మణులతో కూడుకున్నటువంటి కిరీటాన్ని తీసుకొచ్చి సభామధ్యంలో ఉంచి వశిష్ఠ మహర్షి దాని గురించి చెప్పి కిరీటాన్ని రామచంద్రమూర్తి యొక్క తల మీద అలంకరించారు. ఆ కిరీటం గురించి వర్ణించినప్పుడు, ఆ పట్టాభిషేకం గురించి చెప్పబడుతున్నప్పుడు మకుటధారణ సర్గ అంటారు. దాన్ని విన్నంత మాత్రం చేత లోకములన్నీ కూడా శాంతి పొందుతాయిట. రాక్షసులందరూ కూడా తరిమి కొట్టబడతారు. అధర్మం అంతా కూడా సమసిపోతుంది. లోకంలో ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. రామరాజ్యం ఏర్పడుతుంది. రామచంద్రమూర్తి యొక్క మకుటధారణ సర్గ చదివినంత మాత్రం చేత రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకము జరిగినట్టే. రాముడు పట్టాభిషిక్తుడైతే, రాముడు సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేస్తే రామరాజ్యమే వస్తుంది. అంటే పరిపాలన చేసేటటువంటి వారి యందు ధర్మమునందు విశేషమైనటువంటి అనురక్తి కలిగేటట్టుగా చెయ్యగలిగినటువంటి దైవము కూడా ఆ రాముడే. అందుకే ఆ రోజున అందరూ కూడా పట్టాభిషేకంలోంచి మకుటధారణ సర్గ చదువుతారు. ఆ మకుటధారణ సర్గ చదవడం, శ్రీరామ భజన చెయ్యడం, నగర సంకీర్తన చేయడం అత్యంత ప్రధానాలు. శ్రీరామనవమి తిథి నాడు ఇవన్నీ చేసి మరునాడు ఉదయం బృందాలు బృందాలుగా నగర సంకీర్తనం చేస్తారు. మనకి ఆంధ్రదేశంలో సీతారామ కళ్యాణం చెయ్యడం అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి అంశంగా ఎప్పటి నుంచో వస్తోంది. ఆ సీతారామ కళ్యాణం చెయ్యడం చేత రామచంద్రమూర్తి శ్రీరామచంద్రమూర్తి అవుతాడు. మనకి సనాతన ధర్మంలో భగవంతుణ్ణి ఉపాసన చేసేటప్పుడు పక్కన అమ్మవారు కలిగినటువంటి స్వామిని ఉపాసన చేస్తాం. అందుకే శశీ పురందరాభ్యాన్ నమః, అరుంధతి వశిష్టాభ్యాన్ నమః, పార్వతీ పరమేశ్వరాభ్యాన్ నమః అలా పిలుస్తాం. సీతారామాభ్యాన్ నమః. ఆ సీతమ్మ తల్లి ఏనాడు రామచంద్రమూర్తి పక్కకి చేరిందో ఆనాడు ఆ అవతారము పరిపూర్ణమవుతుంది. ఎప్పుడెప్పుడు స్వామి అవతార స్వీకారం చేస్తాడో అప్పుడప్పుడు ఉండలేక వెంట అనుగమించి వచ్చేటటువంటి వారిలో ఒకరు ఆ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. అందుకే గోపరాజు గారు శ్రీరమ
సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అంటారు. అటువంటి సీతా కళ్యాణాన్ని చూస్తే ఆ శ్రీరామచంద్రమూర్తి కూర్చున్నటువంటి రాముడు, సీతాసహితుడైనటువంటి రాముడు దయార్ద్ర హృదయుడై మన యొక్క మనస్సులన్నీ కూడా ధర్మమునందు బాగా నిలబడేటట్టుగా అనుగ్రహిస్తాడు. దాని వలన లోకములకన్నిటికీ కూడా శాంతి కలుగుతుంది. రామాయణం చదువుకుంటే ఏమొస్తుంది అంటే రాముడి గుణములే వస్తాయి. రాముని గుణములే వచ్చిన నాడు లోకమంతా రామనామం రామకథ రామ 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 అంటూ బ్రతికిన నాడు అందరూ ప్రశాంతతని పొందుతారు. అందుకే చంటి పిల్లవాడికి స్నానం చేసిన శ్రీరామరక్ష అని నీళ్లు తిప్పుతారు. అటువంటి శ్రీరామ రక్ష కొరకు ఆ రాముని గుణములు అందరి యందు నిలబడడం కోసం శ్రీరామనవమి తిథిని మనందరం పరమ ప్రశాంతంగా అనుష్ఠించాలి. ఒక్కసారి మనం ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క గుణములను వాల్మీకి మహర్షి ఏవి చెప్పారో వాటిని స్మరించుకోవాలి. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. అటువంటి శ్రీరామనవమి నైమిత్తిక తిథిని మనందరం భక్తి శ్రద్ధలతో ఆచరించి రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం చేత సువ్యవస్థితమైనటువంటి శాంతితో అందరం హాయిగా బ్రతకగలిగినటువంటి ఆ దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని ఆయన యొక్క ప్రసాదంగా పొందెదముగాక అని సీతారామచంద్ర ప్రభువుని ప్రార్థన చేస్తూ ఆయన పాదార విందములకు సాంజలి బంధకంగా నమస్కరిస్తూ ఇంత పరమ పవిత్రమైనటువంటి ఈ శ్రీరామ నవమి తిథిని పురస్కరించుకొని అశేషమైనటువంటి ఈ ఈటీవీ ప్రేక్షకులకు శ్రోతలకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనములను ఆవిష్కరిస్తూ స్వస్తి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.